శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ధనస్థానంలో శని కుజగ్రహాలు ఈ రెండు పరస్పరం శత్రుగ్రహాలు అవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీకు చాలా అసహనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం విడిపోయేంతగా ఇతరుల యొక్క ప్రభావం మీ కుటుంబం మీద ఉండడం జరుగుతుంటుంది. దానికి అదనంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల మీరు వేరే చోట మీకు అవకాశం రావడం జరుగుతుంది. అంటే కుటుంబం నుంచి మీరన్నా దూరం వెళ్ళవలసి ఉంటుంది, అంటే మీ నుంచి కుటుంబం అన్న దూరం వెళ్ళే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఏదో మీరు వేరే ప్రాంతంలో ఉద్యోగ అవకాశం రావడం వల్ల తప్పనిసరి మీరు ఒక్కరే అక్కడికి మారి అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ మీ జీవనోపాధి గడుస్తూ కొంత ధనాన్ని వీళ్ళకి పంపించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ కుటుంబ పరంగా పరస్పరం ఒక 2 కుటుంబాలుగా ఏర్పడడం జరిగే సూచనలు ఉన్నాయి కొంతకాలం పాటు. పైపెచ్చు లగ్నం అందే రాహు ఉండడం వలన మీరు మీ కుటుంబం కోసం ఎంత పాకులాడినా జీవితం మొత్తం వారికి త్యాగం చేసిన వారి నుంచి మీరు సరైనటువంటి ఆదరణ కానీ గుర్తింపు కానీ పొందలేకపోతుంటారు. ఎంతసేపు మీరు మీ స్వార్థం చూసుకున్నారు, కుటుంబానికి మీరు ఏమీ చేయలేదు, సరైనటువంటి వసతులు కల్పించలేదు, సరిగ్గా చదివించలేదు, సరిగ్గా పెళ్ళిళ్ళు చేయలేదు, ఎవరిని పడితే వాళ్ళని గాలి వదిలేనట్టుగా వదిలేశారని ఆ నింద మాత్రం మీకు రావడం జరుగుతుంటుంది. అంటే మీరు ఎంత నిస్వార్థంగా పనిచేసినా ఇటువంటి నిందలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇలాగుండగా మీకు గతంలో మీకు నుంచి ఉపయోగం పొందిన వాళ్ళు ఇప్పుడు మీ జీవనోపాధికి ఇబ్బంది పడే విధంగా, మీ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా, మీ మెయిన్ నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది కలిగించే విధంగా మీ మీద అన్పాపులర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక జీవన్మరణ సమస్య లాంటిది విశేషమైనటువంటి ఒత్తిడి సమయంలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఆవహించి మరింత కృంగతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా నిర్భయంగా చాలా ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి ధైర్యం మీకు ఈ రాహుగ్రహ ప్రభావంలో రావడం జరుగుతుంది, కానీ దానివల్ల మీరు విపరీతమైన విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ 2 ప్రధానంగా మీరు ఎదుర్కొంటూ ఉంటే కొంతలో కొంత బెటర్గా మీకు తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం వల్ల, అంటే 3వ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల కారణంగా మీలో ఉన్నటువంటి ప్రతిభని ఎవరో ఒకరు గుర్తించి మీ అభివృద్ధి కొంత కారణం అవుతూ ఏదో ఒక బాధ్యత మీకు అప్పచెప్పి మళ్ళీ మీరు జీవితంలో నిలదొక్కునే విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే మీరు ఎవరికైతే కావాల్సి ఉంటారో వాళ్ళు ఈ సమయంలో మిమ్మల్ని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ కొంతవరకు వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకున్న ఈ కష్ట సమయంలో మీరు ఆదుకోవడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి ఒక ప్రయత్నం అయితే మాత్రం, ఒక అవకాశం అయితే మాత్రం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే 4వ స్థానంలో శుక్రుడు మీకు మరి స్వక్షేత్రంలో ఉండి మరి ఒక మంచి యోగం అన్నది అక్కడ ఏర్పడడం వల్ల మీరు ఒక స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకోవడానికి మీకు ఒక వసతి గృహమో, ఒక ఇల్లు, ఒక స్థిరాస్తో ఏదో ఒకటి మీకు కొంతవరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదన్నా కొంత అవకాశం ఉంటే ఏదన్నా ఒక స్థిరాస్తి కొనుక్కోవడమో, ఒక వాహనం కొనుక్కోవడమో, మళ్ళీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఇది ఒక అవకాశంగా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతంలో మీరు మళ్ళీ మీ కొత్త జీవితం ప్రారంభించడానికి అక్కడ ఒక ఇల్లు ఆస్తితో కొనుక్కోవడం, ఒక వాహనం కొనుక్కోవడం, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడం, ఎంతో కొంత ఆనందంగా ఉండే ప్రయత్నం అన్నది కొంతవరకు ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంది. బట్ 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు మీ ప్రయత్నం వల్ల గతంలో ఉన్నటువంటి బలహీనతలు చాలా వరకు తగ్గించుకుంటారు. ఎంతో కొంత మీ పిల్లలు, మీ కుటుంబం ఆనందంగా ఉందనే విషయాన్ని మాత్రం మీకు సంతోషాన్ని మిగిల్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతకాలం పాటు ఈ కుంభరాశి వారికి, అంటే రాహు ఇంచుమించుగా ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది. అలాగే ఈ జన్మశనిలో, ఏలినాటి శనిలో 3rd ఫేజ్ ఉన్నటువంటి ఏలినాటి శని కూడా కొంతకాలం ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ పక్షం 11వ తారీఖు తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తప్పుకోవడం వల్ల, అంటే 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొన్ని కుటుంబపరమైనటువంటి సమస్యల నుంచి
బయటపడి కొంత కుటుంబం మీ కంట్రోల్కి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప మీ కొరకు ఇదో డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవరికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి అట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.